హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద కాంపిటేటివ్ విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బిలో వచ్చినటువంటి ప్రీవియస్ అర్థమెటిక్ క్వశ్చన్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ క్వశ్చన్: 6 సెంటీమీటర్స్ పొడవు గల భుజాలతో ఒక సాధారణ షడ్భుజి వైశాల్యాన్ని సెంటీమీటర్స్ లో కనుగొనండి అంటున్నాడు. సో మనకి షడ్భుజి అంటే ఇక్కడ ఫిగర్ లో చూపించిన విధంగా ఉంటుంది చూడండి. షడ్భుజి అంటే 6 సైడ్స్ ఉంటాయి, రైట్? సో మనకి ఫిగర్ లో 6 సైడ్స్ ని కార్నర్స్ అటాచ్ చేసామంటే 6 ఈక్వల్ ట్రయాంగిల్స్ వచ్చాయి, ఈక్విలాటరల్ ట్రయాంగిల్స్. సో మనకి ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సో విచ్ ఇస్ నథింగ్ బట్ √3/4 ఇంటూ a స్క్వేర్, రైట్? సో ఇక్కడ ఒక సైడ్ అనేది 6 అంటే ఇచ్చాడు. సో ఇక్కడ 6 ఉంటుంది, ఇక్కడ 6 6 6 అలా ఈక్విలాటరల్ కాబట్టి 3 సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో √3/4 ఇంటూ 6 ఇంటూ 6. సో చూడండి, 2 2 జా 2 3 జా 2 1 జా 2 3 జా. సో 9√3. సో అలా ఎన్ని ఉన్నాయి అన్నాడు? 6 అంతే కదా. 6 ఇంటూ 9√3. 6 9 జా 54. ఆప్షన్ ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్: ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ 64% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ 64% ఆఫ్ ద మార్కెట్ ప్రైస్. సో ఈ మార్కెట్ ప్రైస్ ని పక్క తీసుకుంటే మల్టిప్లికేషన్ అన్నది డివైడెడ్ బై అయిపోతుంది. సో కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ వాల్యూస్ వచ్చాయి కదా. సో నెక్స్ట్ ఏమంటున్నాడు? క్యాలిక్యులేట్ ద గెయిన్ పర్సెంటేజ్ ఆఫ్టర్ అలౌయింగ్ ఏ 4%. సో మనకి పర్సెంటేజ్ దేని మీద ఇస్తాడు? మార్కెట్ ప్రైస్ మీద, రైట్? సో మార్కెట్ ప్రైస్ 4% ఇచ్చాడంటే సెల్లింగ్ ప్రైస్ 96, రైట్? సో ఇప్పుడు గెయిన్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో 64 రూపీస్ కి కొన్నాడు, 96 రూపీస్ కి అమ్మేశాడు. సో గెయిన్ పర్సెంటేజ్, రైట్? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100, రైట్? సో చూడండి, ప్రాఫిట్ ఎంత? 96 64 పోతే సో 232. సో గెయిన్ వచ్చేసి 32 రూపీస్. సో మన కాస్ట్ ప్రైస్ మీదనే కదా. సో 64 ఇంటూ 100. సో 32 1 జా 32 2 జా 250 100. సో విచ్ ఇస్ నథింగ్ బట్ గెయిన్ పర్సెంటేజ్ వచ్చేసి 50%. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్: సో 1 ప్లస్ √3 మరియు 1 మైనస్ √3 సో ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు అయితే, సో రూట్స్ అయితే అంటున్నాడు, రైట్? అప్పుడు వర్గ సమీకరణం, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ కింది వాటిలో ఏదొస్తుంది అంటున్నాడు. సో మనకి మన ప్రీవియస్ వీడియోలో చెప్పాం కదా. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చినప్పుడు సమ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే -b/a అని, అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే c/a అని, రైట్? సో వీటి నుంచి మనం ఇప్పుడు కనుక్కుంటాం. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ చూడండి, అన్ని -2 ఉన్నాయా అంటే సమ్ ఆఫ్ ఫ్రూట్స్ చేస్తే మనకి -b/a అనేది 2నే వస్తుంది, రైట్? అంతే కదా, రైట్? సో దాన్ని బట్టి మనం ఆప్షన్ గెస్ చేయలేం. సో కాన్స్టెంట్ చూడండి డిఫరెంట్ ఉంది అంటే దాన్ని బట్టి మనం ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ చేసామంటే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ ఫ్రూట్స్ 1 ప్లస్ √3, సో 1 మైనస్ √3. సో 1 ఇంటూ 1 1, రైట్? ప్లస్ 1 ఇంటూ -√3 మైనస్ √3. సో నెక్స్ట్ ఈ 3తో సో 3 ఇంటూ +1 ప్లస్ √3. సో 3 ఇంటూ 3, రైట్? ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్, రైట్? సో స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్ అయిపోతే 3 ఉంటుంది. ఏం 3 ఉంటుంది? -3, రైట్? సో -√3 ప్లస్ √3 క్యాన్సిల్, 1 - 3 విచ్ ఇస్ నథింగ్ బట్ -2. సో ఇదేంది? ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ వచ్చేసి -2 ఉంది మనకి. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే c/a కదా. సో ఇప్పుడు ఈక్వేషన్స్ నుంచి చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఏమొస్తుంది? c/a అంటే 3/1 వస్తుంది. ఇక్కడ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 కదా. సో 3/1 వస్తుంది, రైట్? అంటే 3. మనకు కావాల్సినది -2 కావాలా? ఈక్వలా? నాట్ ఈక్వల్ కదా, అంటే ఆప్షన్ 1 అనేది రాంగ్. నెక్స్ట్ ఈక్వేషన్ 2 చూడండి, ఆప్షన్ 2 చూడండి. సో c/a -3/1 వస్తుంది అంటే -3. మనకు కావాల్సింది -2 అంటే నాట్ ఈక్వల్, అంటే ఆప్షన్ 2 అనేది కూడా రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 3 చూడండి. సో -2/x² కోఎఫిషియంట్ ఏం లేకుంటే 1 అంటే -2/1. సో విచ్ ఇస్ ఈక్వల్స్ టు -2. మనకు కావాల్సింది -2నే కదా, అంటే ఈక్వల్ అయిందా, అంటే ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ 4 చెక్ చేద్దాం చూడండి. +2/1 2/1 వచ్చింది అంటే c/a. సో మనకు కావాల్సింది -2 అంటే ఆప్షన్ 4 కూడా రాంగ్. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్, రైట్? సో మనకి ఇది మూలాల లబ్ధం అనే కండిషన్ ని సాటిస్ఫై చేస్తుంది. సో అందుకని మనం ఆప్షన్ 3. సో నెక్స్ట్ క్వశ్చన్: 2 రైళ్లు వరుసగా ఏ మరియు బి స్టేషన్ నుండి ఒకే సమయంలో ప్రారంభమవుతాయి మరియు వరుసగా 60 కిలోమీటర్ల పర్ అవర్ అండ్ 40 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ఒకదానికొకటి ప్రయాణిస్తాయి, రైట్? వారు కలిసే సమయానికి వేగవంతమైన రైలు స్లో రైలు కంటే 60 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించింది. 2 స్టేషన్ల మధ్య దూరం ఎంత?
సో డిస్టెన్స్ అడుగుతున్నాడు మనకి. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు d/t. సో డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం. సో రెండు రైళ్లు ఆపోజిట్ వస్తున్నాయి కాబట్టి స్పీడ్ ఏమవుతుంది మనకి? సో ప్లస్ అవుతుంది అంతే కదా. 60 + 40 100 ఇంటూ టైం తెలుసు. టైం చూడండి, మనకి టైం కనుక్కోవడానికి 2 ట్రైన్లు. సో ఒక వేగవంతమైన రైలు స్లో రైలు కంటే 60 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించింది. సో మనకి టైం ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత 60 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించింది. సో 60 కిలోమీటర్ల వేగం పర్ అవర్, 40 కిలోమీటర్స్ పర్ వేగం. డిఫరెన్స్ ఎంత ఉంది? స్పీడ్ 20. సో 20 3 జా. సో టైం వచ్చేసి 3 అవర్స్. సో ఇక్కడ చూడండి, టైం మన ఇక్కడ ఉంది కదా. సో 100 ఇంటూ టైం ఎంత? 3. సో 300. సో ఏది ఇది? డిస్టెన్స్. రెండు స్టేషన్ల మధ్య దూరం 300 కిలోమీటర్స్. సో ఇక్కడ ఉంది ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక వ్యాపారి డజన్ 150 రూపీస్ చొప్పున కొన్ని పెన్నులను కొనుగోలు చేశాడు. రైట్, అంటే 12 పెన్స్ ని బై చేశాడు 150 రూపీస్ కి. అంటే కాస్ట్ ప్రైస్ 150 రూపీస్. రైట్, సో వాటిని ఒక్కొక్కటి 15 రూపాయలకి విక్రయించాడు. సో 12 ఇంటూ 15. సో చూడండి, 12 ఇంటూ 10 120, 12 5 జా 60. రైట్, 180కి సెల్ చేశాడు. రైట్, అంటే సెల్లింగ్ ప్రైస్ 180. సో అతని లాభం నష్ట శాతం ఎంత? సో లాభమా నష్టమా, దాని శాతం ఎంత అంటారు. సో మనకి 150కి కొని 180కి అమ్మేశాడంటే సో ఆబ్వియస్లీ లాభమే కదా. ఆ లాభ శాతం ఎంత? సో లాభ శాతం, సో మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో లాభము బై కొన్న వేల ఇంటూ 100. లాభం ఎంత? 150 కొని 180కి అమ్మేశాడు. సో లాభం 30 బై కాస్ట్ ప్రైస్ 150కి కొన్నాం ఇంటూ 100. చూడండి, 0 0 3 5 జా 5 20 జా 100. అంటే అతనికి 20% లాభం. రైట్, 20% ఎక్కడ ఉంది చూడండి. ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. రైట్, దీర్ఘ చతురస్రాకార భూమికి, సో ఆ భూమి ఎలా ఉందంట? 100 మీటర్ స్క్వేర్ విస్తీర్ణం. ఓకే, మరియు ఒకవైపు 20 మీటర్ల పొడవు ఉన్నట్లయితే సో మీటర్కు 30 రూపాయల చొప్పున ఫెన్సింగ్ ఖర్చును కనుగొనండి అంటున్నాడు. సో ఇలా ఒక ఫ్లాట్ ఉంది. సో రెక్టాంగులర్ ఫ్లాట్ ఉంది. సో దాని యొక్క లెంత్ ఇచ్చాడు 20 మీటర్స్. సో ఏరియా ఇచ్చాడు. సో రెక్టాంగులర్ యొక్క ఏరియా ఎల్ ఇంటూ బి ఈజ్ నథింగ్ బట్ ఎంత? 100 అంటున్నాడు. సో ఇందులో మనకి ఎల్ తెలుసు 20. సో బి తెలుసు. సో 100. సో చూడండి, 20 5 జా. సో బి ఈజ్ నథింగ్ బట్ బ్రెడ్త్. రైట్, సో ఇది 5 వచ్చింది. సో ఫెన్సింగ్ అంటున్నాడు. ఫెన్సింగ్ ఎలా వేస్తారు ఎప్పుడైనా కానీ? ఇలా చుట్టూ వేస్తారు కదా. సో ఇలా చుట్టూ వేస్తున్నారు అంటే ఏం కనుక్కోమంటారు మనకి? చుట్టూ కొలత కనుక్కోమంటున్నాడు. చుట్టూ కొలత. సో రెక్టాంగులర్ యొక్క చుట్టూ కొలత పెరిమీటర్ ఫార్ములా అయింది మనకి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. అంటే 2 ఎల్లులు ఉన్నాయి. ఇలా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అంటే 2 ఎల్లులు. సో ఇలా ఒక 2 బ్రెడ్త్లు ఉన్నాయి. అంటే చూడండి, 20 20 40 5 5 10 అంటే 50. రైట్, అంతే కదా. సో 50. సో ఎంత అంటున్నాడు మీటర్ కి? 30 అంటున్నాడు. సో చూడండి, 50 ఇంటూ 3 150, ఇంకో 0 ఉంది. సో 1500 రూపీస్ అవుతుంది ఫెన్సింగ్ వేయడానికి. రైట్, ఎక్కడ ఉంది 1500? ఆప్షన్ 4 ఇస్ ద ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. సో మరి ఫోర్త్ ప్రపోర్షన్ గురించి ఇచ్చారు చూడండి, 4వ అనుపాతము. సో ఇక్కడ చూడండి, x ఈజ్ ఈక్వల్స్ టు 3 అయితే సో x ప్లస్ 7x, x ప్లస్ 5 మరియు x ప్లస్ 6. సో వీటిని నెంబర్స్ లైక్ మనం కన్వర్ట్ చేయాలి. ఏమంటాడు? x ఈజ్ ఈక్వల్స్ 3 అంటున్నాడు. సో 3 ప్లస్ 7 ఇంటూ 3 21. రైట్, ఇది ఒక నెంబర్. సో ఏమవుతుంది? 24. రైట్, నెక్స్ట్ x ప్లస్ 5 3 ప్లస్ 5 సో 8, ఇది ఒక నెంబర్. నెక్స్ట్ x ప్లస్ 6 3 ప్లస్ 6 9. రైట్, ఒక నెంబర్ మనకి కనుక్కోమంటాడు. అంటే 4వ అనుపాతం. సో ఏ బి సి డి. రైట్, అనుపాతం ప్రపోర్షన్ లో ఉన్నాయి. సో మనకు తెలుసు కదా, బీసీ ఈక్వల్స్ టు ఏడి. సో చూడండి, 8 ఇంటూ 9 ఈక్వల్స్ టు 24 ఇంటూ ఎక్స్. సో మనకి ఎక్స్ కావాలి. సో ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది, అది ఇక్కడికి వస్తే డివైడెడ్ బై అవుతుంది. రైట్, సో 8 3 జా 24, 3 3 జా 9. సో ఫోర్త్ ప్రపోర్షన్ ఎక్స్ ఈక్వల్స్ టు 3. సో ఎక్కడుంది ఆప్షన్ ఎక్స్ ఈక్వల్స్ టు 3 అనేది? రైట్, సి ఆప్షన్ 4 is the answer. See option 4. Next question. So the LCM of 2 cube 3 square into 5. So next 2 square into 5 square into 7 and 3 cube and 5 square into 7 square. సో ఈ నెంబర్స్ యొక్క ఎల్సిఎం అన్నాం. సో మన ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, ఎల్సిఎం అంటే ఆల్ అండ్ హై పవర్. రైట్, హై పవర్. అండ్ హెచ్సిఎఫ్ అంటే కామన్ అండ్ లో పవర్. సో ఇవి ఒక చోట ఉపయోగపడతాయని చెప్పాను కదా, అది ఇక్కడే. సో చూడండి, ఎల్సిఎం కనుక్కోమంటున్నాడు. ఎల్సిఎం అంటే ఆల్, అంటే ఇక్కడున్న వాటిలో అన్ని రాయాలి. సో 2 3 5 7 అన్ని ఉన్నాయి కదా. సో 2 3 5 7. సో చూడండి,
అండ్ హై పవర్ 2 క్యూబ్ 2 స్క్వేర్. సో వీటిలో ఏది పవర్ 2 క్యూబ్, రైట్? సో 3 స్క్వేర్ 3 క్యూబ్, వీటిలో ఏది 3 క్యూబ్ ఇంటూ 5 లో చూడండి పవర్ ఏది ఉంది 5 స్క్వేర్ ఉంది, 7 లో 7 స్క్వేర్ ఉంది. సో చూడండి ఇదే మన ఎల్సిఎం అవుతుంది. సో అదే హెచ్సిఎఫ్ అంటే చూడండి కామన్ ఏది ఉంది ఈ మూడిట్లలో 2 3 5 2 5. సో 5 ఒక్కటే ఉంది కామన్, రైట్? సో ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో వాటిలో లోయెస్ట్ పవర్, సో విచ్ ఇస్ నథింగ్ బట్ 5 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది, రైట్? సో ఎల్సిఎం అనేది ఇది అవుతుంది, హెచ్సిఎఫ్ అనేది 5 అవుతుంది, రైట్? సో ఆప్షన్ మనకి ఏదవుతుంది 2 క్యూబ్ 3 క్యూబ్ 5 స్క్వేర్ 7 స్క్వేర్. సో ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్. సో 12 ఏళ్ల క్రితం రేఖ వయస్సు ఆమె సోదరి వయస్సులో 2/5, రైట్? రేఖ మరియు ఆమె సోదరి వయసులో ప్రస్తుత వయసుల నిష్పత్తి 3:4. సో వారి ప్రస్తుత వయసులో మొత్తము ఎంత అంటున్నాడు? సో వారి ప్రస్తుత వయసులో మొత్తము 7 పార్ట్స్, రైట్? అంటే 7 మల్టిపుల్ అయి ఉండాలి, రైట్? సో 7 మల్టిపుల్స్ అంటే మనకి 40 to 28 వస్తాయి. అంటే ఈ రెండు ఎలిమినేట్ అని మనం అనుకుంటాం. బట్ ఈ క్వశ్చన్ చూడండి డిఫరెంట్ ఉంది. సో మనకి ప్రస్తుతం ఏజ్ నిష్పత్తి 3x ఇచ్చాడు. సో కింద 4x. సో ఇది ఎప్పుడు 12 ఏళ్ల క్రితం. సో 12 ఏళ్ల క్రితానికి తీసుకెళ్తున్నాడు. 12 ఏళ్ల క్రితం వాళ్ళ ఏజ్ రేషియో ఎలా ఉందంట 2:5. సో చూడండి క్రాస్ మల్టిప్లికేషన్. సో 5 3 15x minus 12 5 60 equals to 4 into 2 8x minus 12 2 24. సో 8x ఇటు వచ్చేస్తే 15x minus 8x 7x, రైట్? సో ఈ -60 కాస్త అటుపక్కకి వెళ్ళిపోతే +60 అవుతుంది. 60 అంటే 24 పోతే 36. సో చూడండి x ఈక్వల్స్ టు 36/7. సో మనకి x వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది 7x. సో 7 into 36/7. 7 7 క్యాన్సిల్. సో విచ్ ఇస్ 36 ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? చూడండి ఈ ఆప్షన్ లో 36 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. డేటా 11 17 x plus 1 3x 19 2x minus 4 x plus 5 యొక్క సగటు అంటున్నాడు. సో సగటు అంటే యావరేజ్. యావరేజ్ ఏం చెప్తున్నాడు 21 అంటున్నాడు. యావరేజ్ అంటే ఏమిటి మనకి టోటల్ సమ్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. సో 11 plus 17 plus x plus 1 3x plus 19 plus 2x minus 4 plus x plus 5 ఇది సమ్ ఆఫ్ నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్. నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? సో చూడండి 1 2 3 4 5 6 7 ఉన్నాయి. సో 7 బై ఇలా చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. ఆ యావరేజ్ ఎంత ఇచ్చాడు 21 అని ఇచ్చాడు. సో నెక్స్ట్ చూడండి x 3x 4x ప్లస్ 2 6x ఇక్కడ ఒక ప్లస్ x 7x. సో చూడండి 11 ప్లస్ 19 సో 30. సో 30 ప్లస్ 17 47. సో 5 ప్లస్ 1 6. సో 6 minus 4 2. సో 49/7 ఈక్వల్స్ టు 21. సో మనకి ఇక్కడ చూడండి 7x ప్లస్ 49 ఈక్వల్స్ టు 7 into 21. 7 1 7 7 2 14. సో మనకి 7x ఈక్వల్స్ టు సో ఈ 49 కాస్త అటుపక్కకి వెళ్ళిపోతే మైనస్ అవుతుంది. సో అజ్యూమ్ చేసుకోండి 149 ఉంటే ఇక్కడ సో -49 చేస్తే 100 వస్తుంది. బట్ ఇక్కడ 49 ఉంది అంటే 2 ఎక్స్ట్రా తీసేయాలి మనం అంటే 98, రైట్? అంతే కదా. సో చూడండి x ఈక్వల్స్ టు సో 7 1 7 సో 2 మిగులుతుంది అంటే 28 ఉంది. 7 4 28. సో x వాల్యూ మనకి 14 వచ్చింది. సో ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ లో మనం 14 x ప్లస్ లో 14 అనే వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. సో చూడండి 11 17 సో 14 ప్లస్ 1 15 సో 14 3 42, రైట్? 19 ప్లస్ 2 into 14 28 minus 4 24 ప్లస్ 14 ప్లస్ 5 19. సో ఇది మనకు వచ్చిన నెంబర్స్. సో ఈ నెంబర్స్ ఏమంటున్నాడు మోడ్ ను కనుక్కోండి అంటున్నాడు. సో మోడ్ అంటే మనకి మోర్ దాన్ 2 times ఆర్ 2 times రిపీట్ అయిన నెంబర్ ని మనం మోడ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్స్ ని మోడ్ కింద కన్సిడర్ చేసుకుంటాం అనుకోండి, రైట్? సో ఇక్కడ 11 ఒకసారి వచ్చింది, 17 15 42. సో 19 అనేది 2 times వచ్చింది. సో ఈ సిరీస్ లో 19 అనేది 2 times వచ్చింది కాబట్టి 19 ని మోడ్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో 19 ఈజ్ ఆన్సర్. ఎక్కడుంది ఆప్షన్ 3 ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి మనకి మరి సమ్ ఆఫ్ ద రూట్స్ అనే ఈక్వేషన్ ఇచ్చాడు. సో చూడండి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. సో మనకి సమీకరణం యొక్క మూలాల మొత్తం అంటున్నాడు అంటే సమ్ ఆఫ్ రూట్స్, రైట్? సో ఇవన్నీ నేను క్రియేట్ చేసిన క్వశ్చన్స్ కాదండి, ఆల్రెడీ ప్రీవియస్ పేపర్ లో వచ్చిన క్వశ్చన్స్. కావాలంటే మీరు చెక్ చేసుకోండి 24th పేపర్, రైట్? సో చూడండి మరి మూలాల మొత్తం అడుగుతున్నాడు. సో మనకి మూలాల మొత్తం సమ్ ఆఫ్ రూట్స్ తెలుసు కదా -b/a, రైట్? ఇది ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఈ ఫామ్ లో ఉంది అనుకుంటే -b. సో b ప్లస్ ఏది ఉంది 11. సో -11
మైనస్ ఆఫ్ -11 ఏ ప్లేస్ లో ఎక్స్టీరియర్ కోఎఫిషియంట్ 5 ఉంది. సో చూడండి 11/5. సో 11/5 ఎక్కడుంది ఆప్షన్ సి. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో 320 మీటర్లు మరియు 380 మీటర్ల పొడవు గల 2 రైళ్లు అహ్మదాబాద్ నుండి ఢిల్లీకి ఒకేసారి వెళ్ళడం ప్రారంభించాయి. అంటే అహ్మదాబాద్ నుండి ఢిల్లీకి 2 ట్రైన్స్ వెళ్తున్నాయి, రైట్. 2 ట్రైన్స్ వెళ్తున్నాయి. సో ఒకదానిదేమో 380, ఒకదానిదేమో 320, రెండో ట్రైన్ ఏమో 380, రైట్. సో వాటి వేగాలు వరుసగా ఇది వచ్చేసి 84 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది. ఇది 42 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వెళ్తుంది. వేగవంతమైన రైలు ఎన్ని సెకన్లలో నెమ్మదిగా ఉన్న రైలు దాటుతుంది, రైట్. సో ఇది స్పీడ్ తక్కువ ఉంది కదా, సో ఈ స్పీడ్ తో ఉన్న రైలు ఎన్ని సెకండ్స్లలో దాటుతుంది అని. సో మనకి ఇక్కడ టైం అడుగుతున్నాడు. సో టైం కావాలంటే మనకి చూడండి S=D/T. సో టైం అడుగుతున్నాడు. సో డిస్టెన్స్ బై స్పీడ్. సో మనకి డిస్టెన్స్ ఎంత 2 ట్రైన్స్ యొక్క లెంత్, రైట్. చూడండి 320 ప్లస్ 380. సో 700 బై, సో డిస్టెన్స్ బై స్పీడ్. సో రెండు ఒకే దిశలో వెళ్తున్నాయి కాబట్టి మనకి సో స్పీడ్స్ లెస్ అవుతాయా? సో ఆపోజిట్ లో అయితే ప్లస్ అవుతాయి. ఒకటే సైడ్ లో ఒకటే వైపు వెళ్తున్నాయి కాబట్టి మైనస్ అవుతాయి. సో 84 మైనస్ 42 చూడండి 4 - 2 42. ఇది కిలోమీటర్స్ పర్ అవర్ వేగంలో ఉంది. బట్ మనకి ఇచ్చినది పైన మీటర్స్ లో ఉంది. సో ఇక్కడ కూడా మనకి మీటర్ పర్ సెకండ్ కావాలి. సో మీటర్ పర్ సెకండ్ తగ్గించాలంటే పైన చిన్న నెంబరు కింద పెద్ద నెంబర్ చెప్పాను కదా. సో చూడండి 6 ముళ్ళ, సో 6 ఏళ్ళ 42, రైట్. సో 35/3 వస్తుంది. సో ఇది ఎలా ఉంది? A/B/C ఫామ్ లో ఉంది. సో ఇలా ఉన్నప్పుడు C పైకి వెళ్ళిపోతుంది కదా. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 700 × 3/35. సో 35 2 70 కదా. సో ఇంకో 0 ఉంది. సో 20 × 3 60. ఏది ఇది? సెకండ్స్. సో టైం. సో 60 సెకండ్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఎక్కడుంది 60 సెకండ్స్? సి ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. 12, 24 మరియు 45 యొక్క 4వ నిష్పత్తి అంటున్నాడు. సో 4వ నిష్పత్తి ఇస్ నథింగ్ బట్ ఫోర్త్ ప్రపోర్షన్. సో ఫోర్త్ ప్రపోర్షన్ అడుగుతున్నాడు. సో ప్రపోర్షన్ అంటే మనకు తెలుసు కదా. సో 12, 24, 45 అండ్ ఎక్స్. సో ఇవన్నీ ప్రపోర్షన్ లో ఉంటాయి. సో మనకి A, B, C, D, రైట్. సో ప్రపోర్షన్ ఉన్నాయంటే ఏమర్థము? సో BC = AD కదా. సో 24 × 45. సో 12 × D. సో D ఫైండ్ అవుట్ చేయమంటాం మనకి. సో ఇక్కడ ఉన్న 12 అనేది మల్టిప్లికేషన్ లో ఉంది. ఇక్కడికి వస్తే మనకి డివైడెడ్ బై అయిపోతుంది. సో 12 2 = 24. 45 × 2 90. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఫోర్త్ ప్రపోర్షన్. D = 90. ఎక్కడ ఉంది 90? ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెంబర్ అనాలజీ నుంచి చూడండి. సో ఫస్ట్ నెంబర్ కి సెకండ్ నెంబర్ తో రిలేషన్షిప్ ఉంటుంది. థర్డ్ నెంబర్ కి ఫోర్త్ నెంబర్ తో రిలేషన్షిప్ ఉంటుంది. ఫిఫ్త్ నెంబర్ కి సిక్స్త్ నెంబర్ రిలేషన్షిప్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో చూడండి 8 స్క్వేర్ ప్లస్ 3 అంతేనా. నెక్స్ట్ చూడండి 10 స్క్వేర్ ప్లస్ 3. సో అలాగే 17 స్క్వేర్ ప్లస్ 3. 8 స్క్వేర్ 64 ప్లస్ 3 67, రైట్. 10 స్క్వేర్ 100 ప్లస్ 3 103. సో కండిషన్ సాటిస్ఫై అయింది కదా. సో థర్డ్ది 17 స్క్వేర్ 289. సో ప్లస్ 3 292. సో ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి మరియు అతని భార్య యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 7:6, రైట్. సో చూడండి 7x 6x, రైట్. వారి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి 6 సంవత్సరాల తర్వాత ఈ నిష్పత్తి 8:7 అవుతుంది. సో చూడండి 6 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? 8:7 అవుతుంది. సో చూడండి దీన్ని బట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేసామంటే 7 × 49x ప్లస్ 7 × 42. సో 8 × 48x 8 × 48. చూడండి ఈ 48x ఇటు పక్క వచ్చేసిందంటే మైనస్ అవుతుంది. సో ఎక్స్ మిగులుతుంది. సో ఈ 42 అటు పక్క వెళ్ళిపోయిందంటే -42 అవుతుంది. సో 6 ఎక్స్ వాల్యూ 6 వచ్చింది. సో చూడండి వారి యొక్క ప్రస్తుత వయసుల నిష్పత్తి ఎంత ఉంది? సో 7 పార్ట్స్ 6 పార్ట్స్ ఉంది కదా. సో 7 × 6 అలాగే 6 × 6 7 42 6 36. ఇది వారి ప్రస్తుత వయసుల నిష్పత్తి. ఏమడుతున్నాడు క్వశ్చన్ లో? వారు ఇప్పటి నుండి ఎన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు? ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కదా. సో ఇది మైనస్ చేసామంటే వారి ఏజ్ లోంచి 4:3 రావాలి. సో చూడండి ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాము. 18 అనేది. సో 18 తీసేసాం అనుకోండి. సో 36 నుంచి 18 పోతే 18 వస్తుంది. సో 42 నుంచి 18 పోతే 4. సో ఇక్కడ 3 ఉంటుంది. 24 వస్తుంది. సో ఇది ఏ రేషియోలో ఉండాలంట? సో చూడండి 6 4 24 6 3 18 4:3 రేషియోలోనే ఉందా, రైట్. చూడండి ఫస్ట్ ఆప్షన్ వచ్చింది మనకు ఆన్సర్. సో అర్థమైందా అండి?
ఇది వాళ్ళ ఏజ్. సో ఎన్ని సంవత్సరాల క్రితం అంటున్నాడు. ఎన్ని సంవత్సరాల క్రితం అంటే మనం వెనక్కి వెళ్ళాలా. వెనక్కి వెళ్ళాలంటే ఇక్కడున్న ఆప్షన్స్ బట్టి తీసేసుకుంటూ వెళ్ళాలా. తీసుకుంటూ వెళ్ళాక రేషియో ఎలా రావాలంటున్నాడు? 4:3 రావాలంటున్నాడు. సో చూడండి మనం ఫస్ట్ ఆప్షన్ ట్రై చేసామనుకోండి. సో 18 తీసేసామంటే 18 ఇయర్స్, 24, 18. సో 6తో తీసామంటే 6 3 జా, 6 4 జా 24. 4:3 రేషియో వచ్చింది. సో చూడండి ఎక్కడుంది ఆప్షన్? ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్. అంతే కదా! రైట్? సో నెక్స్ట్ క్వెషన్. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ ఈస్ 3/5 ఆఫ్ ద ప్రిన్సిపల్ ఇన్ 12 ఇయర్స్ అంటున్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు క్వెషన్ బాగా వినండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ చెప్తున్నాడు. ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు? అనే సమ్ ఆఫ్ మనీ ఈస్ 3/5 అంటున్నాడు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 3/5 ఆఫ్ ప్రిన్సిపల్ అంటున్నాడు. సో ఈ ప్రిన్సిపల్ మనకి ఇక్కడికి వచ్చేసింది అనుకోండి. సో ఈ 3/5 అలాగే ఉంటుంది కదా! అంటే ప్రిన్సిపల్ 5 పార్ట్స్ అయితే ఇంట్రెస్ట్ దాంట్లో 3 పార్ట్స్ ఉందని అర్థం. సో మనం ఏం చేస్తాము? సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఇంట్రెస్ట్ చూడండి. ఐ ఈక్వల్స్ టు సింపుల్ ఇంట్రెస్ట్ లో PTR/100 అనే ఫార్ములా ఉంది కదా! సో చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ 3. సో ప్రిన్సిపల్ ఎంత? 5. సో 12 ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12 ఇయర్స్ రైట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి తెలీదు. సో 100. సో చూడండి. సో 5 2 జా 20. సో 3 1 జా 3, 4 జా 4, 5 జా. సో ఇక్కడ R/5 ఈక్వల్స్ టు 1 ఉంది. సో మనకి R ఈక్వల్స్ టు ఈ 5 ఇక్కడికి వచ్చేసింది కదా! సో ఇదేంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. ఎక్కడుంది ఆన్సర్? 5%. సి ఆప్షన్ 3 ఈస్ ద ఆన్సర్. రైట్? అర్థమైంది కదండీ! సో నెక్స్ట్ క్వెషన్. సో ఏ ఫ్రాక్షన్ బికమ్స్ 1/2 ఇఫ్ 2 ఈస్ యాడెడ్ టు ద న్యూమరేటర్ అండ్ 5 ఈస్ యాడెడ్ టు ద డినామినేటర్. సో ఫస్ట్ ఇక్కడ దానికి చేస్తాం చూడండి. సో ఒక 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 ఫార్మ్ ఉందంట P/Q అనేది. సో దాన్ని ఏమంటాడు? సో దానికి న్యూమరేటర్ కి 2 యాడ్ చేసి డినామినేటర్ కి 5 యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటున్నాడు? 1/2 వస్తుంది అంటున్నాడు. సో ఇలా చేసుకుంటూ వెళ్తే మనకి టైం వేస్ట్ అయిపోతుంది. సో చూడండి డైరెక్ట్ ఆప్షన్ తీసుకుందాం. సో 3/5 తీసుకుందాం. 3/5 న్యూమరేటర్ అంటే లవం. లవంకి ఎంత యాడ్ చేయమంటాడు? 2 యాడ్ చేయమంటాడు. కింద హారానికి 5 యాడ్ చేయమంటాడు. సో చూడండి 5/10 1/2 వచ్చింది ఆప్షన్ 1/2 అనేది. సో 1/2 వచ్చింది. సో నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం. సో ఆల్సో ఇట్ బికమ్స్ 1/3. సో ఇదే ఫ్రాక్షన్ 1/3 అవుతుందంట. ఇప్పుడు ఇఫ్ 2 ఈస్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద బోత్ అండ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. సో ఫస్ట్ 3/5 ఉంది కదా! ఈ 3/5 నుంచి ఏమంటున్నాడు? ఇఫ్ 2 ఈస్ సబ్ట్రాక్టెడ్ అంటే న్యూమరేటర్ నుంచి 2 తీసేయాలంట. డినామినేటర్ నుంచి 2 తీసేయాలంట. సో ఏమైతుందంటాడు? 1/3 అవుతుందంటాడు. సో అంతే కదా! 3 - 2 1, 5 - 2 3. 1/3 వచ్చింది కదా! వాడు చెప్పింది కూడా 1/3 కదా! అంటే ఈ 2 కండిషన్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది కదా! ఏది? 3/5 అనే ఆప్షన్. సో మన ఆన్సర్ కూడా అదే అవుతుంది 3/5. చూడండి కావాలంటే. సి ఆప్షన్ 1 ఈస్ ద. సో నెక్స్ట్ క్వెషన్. సో A+1/A ఈక్వల్స్ టు K అంటున్నాడు. సో నేనేం చేస్తా అంటే కింద డినామినేటర్ ని విడగొట్టుకుంటా. సో చూడండి A/A ప్లస్ 1/A ఈక్వల్స్ టు K. సో ఏఏ క్యాన్సిల్. సో 1 + 1/A ఈక్వల్స్ టు K. సో మనం 1/A ఎలా పెట్టుకొని ఈ +1 ని అటువైపు పంపించేస్తే K-1 అవుతుందా? సో ఇది 1/Aలో ఉంది. సో మనకు డైరెక్ట్ A తీసేసుకున్నామంటే ఇది డినామినేటర్ లేకపోతుంది. K-1. సో మనకి ఏ వాల్యూ వచ్చింది కదా! సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు? A స్క్వేర్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ 1/K-1 హోల్ స్క్వేర్ -1 రైట్? బై A స్క్వేర్. 1/K-1 హోల్ స్క్వేర్. సో చూడండి ఇక్కడ. సో ఇది 1 స్క్వేర్ బై. సో ఇది ఇక్కడికొచ్చిందంటే A - B హోల్ స్క్వేర్ ఫార్ములా అవుతుందా? సో విచ్ ఇస్ నథింగ్ బట్ K స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2K. సో -1 బై. సో సేమ్ అలాగే వస్తుంది. సో 1 స్క్వేర్ బై. సో K స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2K. సో ఇక్కడ చూడండి. సో ఇది ఇక్కడ 1 లో ఉంది కాబట్టి ఇది ఇక్కడ మల్టిప్లై అవుతుందా? సో 1 స్క్వేర్ మైనస్. సో ఇదంతా -1తో మల్టిప్లై అవుతుంది కదా! సో K స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2K బై K స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2K. సో ఇది 1/లో ఉంది రైట్? సో పైకెళ్ళిందంటే మల్టిప్లికేషన్ అవుతుంది కదా! సో K స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2K/1 అవుతుంది. సో చూడండి. సో K స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2K, K స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ మైనస్ 2K క్యాన్సిల్ అయిపోతుంది. రైట్? సో ఇక్కడ చూడండి. 1 మైనస్. సో K స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ అంటే 1. సో మైనస్ 2K. సో +1 -1 క్యాన్సిల్ అయిపోతే సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా ఇది. సారీ. సో ఏమైతుంది? సో -K స్క్వేర్ ప్లస్ 2K అవుతుంది. లేదా 2K మైనస్ K స్క్వేర్ అవుతుంది. సో చూడండి ఎక్కడుంది ఆప్షన్ 2 స్క్వేర్ మైనస్ K స్క్వేర్. 2 స్క్వేర్ మైనస్ K స్క్వేర్. ఆప్షన్ 1 లో ఉంది కదా! సి ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్ రైట్? సో నెక్స్ట్ క్వెషన్. సింప్లిఫికేషన్ అడుగుతున్నాడు. సో చూడండి మనకి స్టాండర్డ్ ఫార్ములా ఉంది కదా! విచ్ ఇస్ నథింగ్ బట్ బాడ్మాస్. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్రాకెట్‌లో ఉన్నదాన్ని క్లియర్ చేసుకున్నాం. సో కింద ఎల్‌సీఎం 3 ఈక్వల్ ఉంది కాబట్టి సో 3 సేమ్ ఉంది కాబట్టి 2 + 1 సో విచ్ ఇస్ నథింగ్ బట్ 3/3. సో 1.
ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ అంతా 1 వస్తుంది. 1 ఇంటూ 23 రైట్. 1 ఇంటూ 23 మైనస్ 13 ప్లస్ 6. సో 23 మైనస్ 13 10 ప్లస్ 6 విచ్ ఇస్ నథింగ్ బట్ 16. సో ఎక్కడ ఉంది ఆప్షన్ 16? సి ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ట్రయాంగిల్ ఏబిసి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఒక 2 ట్రయాంగిల్స్ ఉన్నాయంట. సో ఏబిసి అలాగే ఇంకొక ట్రయాంగిల్ ఉందంట సేమ్ రైట్. ఇక్కడ ఏమంటాడు డిఈఎఫ్ రైట్. ఈ రెండు సిమిలర్ ఉన్నాయంట రైట్. సో సిమిలర్ ఉన్నాయంటే ఒకే యాంగిల్ ను పోలి ఉన్నాయి రైట్. యాంగిల్ గురించి చెప్తున్నది రైట్. 2AB ఈక్వల్స్ టు డిఈ. సో విచ్ ఇస్ నథింగ్ బట్ చూడండి 2AB ఈక్వల్స్ టు డిఈ రైట్. సో ఇక్కడ చూడండి మనకి సో ఈ ఏబి అనేది అటుపక్క పంపించేస్తే డి అనేది ఇటుపక్క వస్తుందా రైట్. సో ఇక్కడ ఏం లేకుంటే కోఎఫిషియంట్ 1 ఉంటుంది. సో 1 ఇక్కడ ఉన్నట్టు ఇక్కడికి వచ్చేస్తుంది. అంటే ఇది విచ్ ఇస్ నథింగ్ బట్ ఏబి అనేది 1 పార్ట్ ఉంటే డిఈ అనేది 2 పార్ట్స్ ఉంది. సో ఇది చూడండి ఏబి అనేది 1 పార్ట్ ఉంటే డిఈ అనేది 2 పార్ట్స్ ఉంది రైట్. సో బీసీ అనేది 8 సెంటీమీటర్లు ఉంటే సో ఇది ఎంత ఉంటుంది? సో ఆబ్వియస్లీ కనపడుతుంది కదా. సో ఇక్కడ 1 పార్ట్ ఉంటే ఇక్కడ 2 పార్ట్స్ ఉంది. అంటే దీనికి డబల్ ఉంది యాంగిల్ ట్రయాంగిల్. సో అలాగే ఇక్కడ 8 పార్ట్స్ ఉంటే దీనికి డబల్ ఉంటుంది. సో ఆబ్వియస్లీ 16 పార్ట్స్ ఉంటుంది రైట్. అంటే ఇది ఈఎఫ్ అనేది 16 కి సమానం అవుతుంది. చూడండి ఎక్కడ 16 ఆప్షన్ 1 ఈస్ ద ఆన్సర్ రైట్. సో ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ అనేది ఇక్కడ ఇచ్చాడు మనకి రైట్. సో దీన్ని బట్టి మనం నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి మనకి సైన్స్ ఇంటర్చేంజ్ చేసి ఇచ్చాడు. సో దట్టు మనం బాడ్మాస్ రూల్ అప్లై చేసి చేయాలా రైట్. ఈ రెండు కలిపి చేయాలా. సైన్స్ ఇంటర్చేంజ్ చేయాలా ప్లస్ బాడ్మాస్ అప్లై చేయాలా. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైన్స్ ఇంటర్చేంజ్ చేస్తూ బ్రాకెట్స్ రైట్. సో బ్రాకెట్ లో ఉన్న నెంబర్స్ ని ఫస్ట్ క్లియర్ చేసుకున్నాం రైట్. 36 ఇంటూ ప్లేస్ లో ఇంటూ అంటే మైనస్. సో 36 మైనస్ 16 20 రైట్. ఇది ఒక బ్రాకెట్ లో ఉంది. నెక్స్ట్ సో ఈ టోటల్ బ్రాకెట్ ఉంది కదా ఫస్ట్ దాన్ని క్లియర్ చేసుకుందాం. సో మైనస్ అంటే ప్లస్. సో మరి డివైడెడ్ బై అంటే ఇంటూ. సో 5 ఇంటూ 3 15 రైట్. ఇది ఒక బ్రాకెట్ ఉంది. ఫస్ట్ ఈ బ్రాకెట్ క్లోజ్ చేసుకుందాం. సో 20 ప్లస్ 15 35. సో అంటే ఇక్కడ నుంచి ఇక్కడికున్న వాల్యూ 35. నెక్స్ట్ ప్లస్ అంటే డివైడెడ్ బై రైట్. సో 2 మైనస్ అంటే ప్లస్ రైట్. 2 ప్లస్ 5 7 రైట్. ఇప్పుడు ఈ బ్రాకెట్. సో చూడండి 35/7. సో 7 5 is 35. సో 5 వచ్చింది మనకి. ఎక్కడ ఉంది ఆప్షన్ 5? సి ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో నెంబర్ సిరీస్ ఇచ్చాడు మళ్ళీ మనకి. సో చూడండి 24 28 సో 35 48 సో 73. సో నెక్స్ట్ క్వశ్చన్. సో రైట్. సో మనకి డిఫరెన్స్ చూడండి 4. సో డిఫరెన్స్ 7. సో డిఫరెన్స్ ఇక్కడ మనకి సో 13 వస్తుంది. అలాగే ఇక్కడ డిఫరెన్స్ 25 అంతే కదా. సో ఇది ఏమన్నా ఒక ఆర్డర్ లో ఉందా? సో లేదు కదా సిరీస్ అనేది. సో మరి డిఫరెన్స్ చెక్ చేస్తాం. సో 4 కి 3 కలిపితే 7. సో 7 కి సో 6 కలిపితే 13 రైట్. సో నెక్స్ట్ చూడండి 6 కి 13 కి 12 కలిపితే 25 రైట్. అంటే ఇది ఎలా వెళ్తుంది? సో డబల్ అవుతుందా? సో ఇంటూ 2 సో ఇంటూ 2. సో నెక్స్ట్ 24 రైట్. 25 కి 24 యాడ్ చేస్తే 49. సో 73 కి 49 యాడ్ చేస్తే 12. సో 7 5 12 అంటే 122. నెక్స్ట్ వచ్చాను చూడండి 122. ఎక్కడ ఆప్షన్? సి ఆప్షన్ 1 ఈస్ ద. సో నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి ఇక్కడ మనకి a/b ఈక్వల్స్ టు 4/3 ఇచ్చాడు. సో 3a + 2b ఈక్వల్స్ టు 24. అయితే మనకి ఏ వాల్యూ కనుగొనండి అంటాడు. సో ఇక్కడ మనకి a/b ఇచ్చాడు కదా. సో నేను చూడండి b/a అని రాసుకొని సో 3/4 అని రివర్స్ చేసుకుంటా. సో మనకి ఏ వాల్యూ కావాలి. సో ఇక్కడ ఏ వాల్యూ ఇక్కడ b వాల్యూ మనం కన్వర్ట్ చేసుకొని b వాల్యూలో ఏ వాల్యూ పెట్టామంటే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చూడండి ఇక్కడ నుంచి b వాల్యూ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ a డివైడెడ్ బై లో ఉంది. సో ఇటుపక్క వెళ్ళిందంటే మల్టిప్లికేషన్ లేక అవుతుంది. సో b వాల్యూ వచ్చేసి 3a/4. సో ఈ b వాల్యూని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 3a ప్లస్ 2 ఇంటూ b వాల్యూ ఎంత ఉంది 3a/4 ఈక్వల్స్ టు 24. సో చూడండి 2 2s రైట్. 2 ఇంటూ 3 6a ప్లస్ 3a ఈక్వల్స్ టు. సో కింద డివైడెడ్ బై 2 ఉంటుంది కాబట్టి ఇది ఆపకి వెళ్ళిపోతుంది. సో 24 ఇంటూ 2 48. సో 9a ఈక్వల్స్ టు 48. a ఈక్వల్స్ టు 48/9. సో చూడండి 3 3s. సో 3 1s 3 6s. సో ఏ వాల్యూ వచ్చేసి 16/3 వచ్చింది. సో ఎక్కడ ఉంది 16/3? చూడండి ఆప్షన్ 1 లో ఉంది కదా. సో ఆప్షన్ 1 ఈస్ ద. సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఇచ్చిన భిన్నాలను ఆరోహణ క్రమంలో అమర్చండి అంటున్నాడు. సో అసెండింగ్ ఆర్డర్ లో రాయమంటున్నాడు రైట్.
సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ చెప్తాను. సో మనకి ఫస్ట్ మనకిచ్చిన ఆప్షన్స్ లో, సో మనకిచ్చిన న్యూమరేటర్ లో ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2/3, అలాగే 4/3, అలాగే 5/3, అలాగే 6/3 ఉంది, రైట్? ఇక్కడ డినామినేటర్ అంతా సేమ్ ఉంది కదా. సో డినామినేటర్ అంతా సేమ్ ఉన్నప్పుడు మనకి డైరెక్ట్ గా ఇదే అసెండింగ్ ఆర్డర్ అయిపోతుంది, విచ్ మీన్స్ పైన ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో అదే చిన్న డినామినేటర్ అయిపోతుంది. సో చూడండి, నెక్స్ట్ సిరీస్ లో 4/3, తర్వాత 5/6, తర్వాత 6/3, రైట్? అంటే సో డినామినేటర్ లో సేమ్ ఉండి పైన వాల్యూస్ బట్టి మనము చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. సో ఒకవేళ ఇక్కడ నెక్స్ట్ మరి 1/2, 1/3 ఉందనుకోండి. సో అప్పుడు ఏమైతుంది, డైరెక్ట్ ఈ 1 అనేది ముందుకు వచ్చేస్తుంది, రైట్? అంటే 1/3 అనేది ఇంకా సింపుల్ చిన్న నెంబర్ అవుతుంది, రైట్? అర్థమైందండి? సో ఇది డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు. సో ఇప్పుడు న్యూమరేటర్ సేమ్ ఉన్నప్పుడు, సో ఒకటి చూడండి, 3/2, 3/4, సో 3/5, 3/6. ఇప్పుడు ఏముంది, పైన న్యూమరేటర్ సేమ్ ఉంది. సో ఇక్కడ న్యూమరేటర్ సేమ్ ఉన్నప్పుడు, సో అక్కడ ఏం చెప్పాము, డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు చిన్న నెంబర్ చిన్నది ఉంటుంది, పెద్ద నెంబర్ పెద్దగా ఉంటుంది. ఇక్కడ న్యూమరేటర్ సేమ్ ఉన్నప్పుడు కింద డినామినేటర్ ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అది చిన్న నెంబర్ అవుతుంది. సో చూడండి, 3/6 అనేది చిన్న నెంబర్ అవుతుంది. సో దాని తర్వాతది నెక్స్ట్ 3/5. సో దాని తర్వాతది 3/4. సో దాని తర్వాతది 3/2. ఇది ఇది పెద్ద నెంబరు. సో ఇది స్మాల్ నెంబర్, చిన్న నెంబర్. సో ఇలా మనం కన్సిడర్ చేసుకుంటాం, రైట్? రైట్, ఇప్పుడు మన మన క్వెషన్ లోకి చూసేద్దాం. సో మనకేమిచ్చాడు, 1/3, 4/7, అలాగే 2/5, 5/6, 3/5. సో వీటిలో మనకు అసెండింగ్ ఆర్డర్ రాయమన్నాడు, రైట్? అసెండింగ్ ఆర్డర్. సో మనకి ఇక్కడ ఒక ట్రిక్ ఉందండి. సో అదేంటంటే మనకి వీటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నామంటే చూడండి, సారీ, వీటి మధ్య డిఫరెన్స్ 2, సో వీటి మధ్య డిఫరెన్స్ 3, సో వీటి మధ్య డిఫరెన్స్ 3, రైట్? అలాగే ఇక్కడ 1, అలాగే ఇక్కడ 2 డిఫరెన్స్. సో అంటే ఇక్కడ మనకి ఏమేమి వచ్చాయి, 1, 2, 3. అంటే 1, 2, 3కి మనం ఎల్సిఎం తీసుకున్నామంటే ఏమొస్తుంది, 6 వస్తుంది కదా. సో చూడండి, మనకి ఇక్కడ 2 ఉంది, 6 రావాలంటే ఇంటూ 3తో మల్టిప్లై చేయాలి. సో 3 ఇంటూ 1, 3. నెక్స్ట్ మనకి ఇక్కడ 3 ఉంది, సో 6 రావాలంటే ఇంటూ 2. సో 2 ఇంటూ 4, 8. నెక్స్ట్ ఇక్కడ మనకి 3 ఉంది, సో 2 రావాలంటే ఇంటూ 2, 4, రైట్? నెక్స్ట్ ఇక్కడ మనకి 1 ఉంది, సో 6 రావాలంటే ఇంటూ 6, రైట్? ఇంటూ 6. సో 6 5 జా 30. నెక్స్ట్ 2 ఉంది, సో 6 రావాలంటే ఇంటూ 3. సో దాన్ని 3తో మల్టిప్లై చేసామంటే 9. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ చూడండి, ఇది చిన్న నెంబర్ అవుతుందా, 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 8, నెక్స్ట్ 9, నెక్స్ట్ 30. సో చూడండి, చిన్న నెంబర్ అంటే ఇదే కదా, ఏది? సో మనకి 1/3 అనేది చిన్న నెంబర్ అవుతుంది. సో నెక్స్ట్ 1/4, 1/4 అంటే సో ఇక్కడ ఉంది ఇది కదా 4, అంటే థర్డ్, అంటే 2/5 వస్తుంది. నెక్స్ట్ 8, 8 అంటే సెకండ్ నెంబర్, 4/7. నెక్స్ట్ 9, 9 అంటే లాస్ట్‌ది, 3/5. సో 30 ఉంది, 30 దేని నుంచి వచ్చింది, 5/6. సో ఇది మన అసెండింగ్ ఆర్డర్, రైట్? చూడండి, అర్థమైందా? అర్థం కాకుంటే మరి ఒకసారి వెనక్కెళ్ళి చూడండి, రైట్? సో చూడండి, 1/3 ఎక్కడ ఉంది, 1/3 స్టార్టింగ్ లో, ఓకే, ఆప్షన్ 2 లో ఉంది, ఆప్షన్ 2 4. సో నెక్స్ట్ 2/5, 2/5 రెండిట్లలో ఉంది. నెక్స్ట్ 4/7. సో 3/5 ఉంది ఇక్కడ, సో ఇక్కడ 4/7. సో ఆప్షన్ 4 ఈస్ ద ఆన్సర్. సి, రైట్? ఇలా ఒక ట్రిక్స్ ఉపయోగించి మనం క్లియర్ చేసుకుంటామండి, రైట్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్.